నేను ఇప్పుడు చేయబోతున్నటువంటి ఇంటర్వ్యూ షాద్నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ యంగ్ అండ్ డైనమిక్ లీడర్, అసలు గతంలో ఒక 24 గంటలు జైలు జీవితం గడిపినటువంటి వ్యక్తి, అలాగే ఎన్నో కష్టాలు వచ్చినా వాటిని ఎదుర్కొని ముందుకు సాగినటువంటి వ్యక్తి. అసలు ఏంది ఏం కథ ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హైడ్రా తెచ్చి ప్రజలను ఆగం చేసిండ్రు, నిరుద్యోగులను ఉద్యోగాలు ఇస్తానని మోసం చేసిండ్రు. సో ప్రతి గవర్నమెంట్కి అనేది ఏదైనా చేయడానికి కొంచెం టైం అనేది పడుతుంది. అమ్మపురం శేఖర్ గౌడ్ అంటే ఈ షాద్నగర్లో కొద్దిగా రౌడీజం చేస్తాడని వినడం జరిగింది. అది వాస్తవా కాదు? అన్న ఇలా ఇబ్బంది ఉంది, ఇలాంటి ప్రాబ్లం ఉంది అంటే వెనక ముందు చూడకుండా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ విషయంలో కొన్ని సందర్భాల్లో అవతల వారిపైన చర్యలు చేసుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీ పైన కేసులు కానీ మీ వ్యక్తిగతంగా ఎదగకుండా చాలా ఒడిదొడుకులు ఎదుర్కొంటారంట. ఒక విధంగా చూసుకుంటే ఒక 24 అవర్స్ నేను జైలు జీవితం గడిపాను ఆ ఎలక్షన్లో. గత పాలకులు మీ పైన ఒత్తిడి తీసుకొచ్చిరని చెప్పారు. ఏ విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు? మీ పైన, మీ ఫ్యామిలీ పరంగానా? మున్సిపల్ ఎలక్షన్ల టైంలో కూడా మాకు పార్టీకి చేంజ్ అవుతావా రావా, నువ్వు మాకు పార్టీకి చేస్తావా చేయవా, నువ్వు రాకపోతే నేను మీ సంఘంలోకి నుంచి తీసేస్తాం, నీకు వచ్చే పైసలు ఆపేస్తాం. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు అమలు కరెక్ట్ చేయడం లేదని ప్రజల్లో చాలా వ్యతిరేకం వస్తుంది కదా. అలా 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వలేకపోయారు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేకపోయింది, దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలేకపోయింది, నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేకపోయింది. మీ షాద్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి ఎలా ఉంది? ప్రజలు అభివృద్ధి పైన ఏమనుకుంటున్నారు? ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అక్కడక్కడ కొంతమందికి 2 లక్షల పైన రుణమాఫీ గాను. ఈ రైల్వే బ్రిడ్జ్ ఉంది కదా, అవును, దాని గురించి మీరు చాలా పోరాడడం జరిగింది. దానిపైన ఏమైనా చెప్పగలుగుతారు? దాన్ని కూడా మళ్ళీ రీమాడిఫై చేయడం జరిగింది శంకరన్న గారు. శంకరన్న కృషి వల్ల బ్రదర్, గత పాలకులు షాద్నగర్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ పూర్తిగా కేటాయించలేదు. మీరన్నా అసలు ప్రజలకు కేటాయిస్తారా? కేటాయించరు. డబుల్ బెడ్రూమ్ అనేది పూర్తిగా కాదు, అసలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టు నిర్మిస్తా అని చెప్పారు. వాళ్ళు నిర్మించలేకపోయారు. కానీ మీరు వాళ్ళ పైన ఎన్నో ధర్నాలు చేశారు. ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారు, మీరు ఎప్పుడు దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు? దీనికంటే గతం చూసుకుంటే 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఫస్ట్ 5 సంవత్సరాలు ఉన్నప్పుడు లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ మొదలు పెట్టకపోతే రెండోసారి ఎలక్షన్కి వచ్చేటప్పుడు నేను ఓట్లే అడగనని